ఇవాళ మనము ఏం చేసుకుందాం చెప్పు. అప్పాలు ఇవి తెలుసు కదా. శిరీష పక్కన ఉంటుంది. హాయ్ హాయ్ చెప్పవు అక్కడ. మా జున్నుది నిన్న బర్త్డే అది మా జున్నుది. సో ఇవాళ మేము అప్పాలు చేసుకుంటాం. అప్పాలకి ఏమేమి కావాలంటే పట్టుకో శిరీష. ఏంటివి మీకు తెలుసు కదండి. ఒక గంట సేపు దగ్గరికి వస్తున్నా మంచిగా తీసుకోరు కదా. సంక్రాంతికి అట్లా చేసుకుంటారు. జరేది వాటర్ వంపేసి పప్పు తీసుకుంటారు. ఎద్దువమ్మాగు ఇది కూడా ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. సగ్గు బియ్యం తెలుసు కదా. సాపుతానండి టేస్ట్ వస్తుంది. నా పెద్ద బిడ్డ లేదు, లేకపోతే ఇల్లు ఉంటుంది మా ఇల్లు మొత్తం. పోసుకొని నీళ్ళలో నానబెట్టేసుకొని కొంచెం సేపు చాప్ చేసుకొని కరివేపాకు ఎంత వేసుకుంటే అంత మంచి ఉంటాయి టేస్ట్. వేస్తాం వీడియో చూడండి. నెక్స్ట్ పల్లీలు వేయించి దంచుకొని పక్కన పెట్టుకోవాలి. అక్కడ చూపెట్టు మా బిడ్డ. నేనే దంచిన జున్నే దంచింది. జున్ను సో దీంట్లో మెయిన్ ఇంకా పచ్చిమిర్చి కారం కొంచెం లైట్గా ఉప్పేసి నూనెలో కొంచెం ఇట్లా దూరగా వేయించుకొని అప్పుడు దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. శిరీష మంచిది తెలుసా, నాకు అన్నిటికీ హెల్ప్ చేస్తా. నిజమే కదా శిరీష, నాకు హెల్ప్ చేయవా శిరీష? చెప్పు. అయ్యో నా డ్రెస్ చూసి ఎట్లయింది. అప్పాలు వేసేవారికి నా డ్రెస్ ఉంటుందా? అనవసరంగా వేసుకున్నదా డ్రెస్. అయ్యో. జీలకర్ర ఒక 2 స్పూన్లు వేసుకున్నాం. స్పూన్ పసుపు ఇంకా కొంచెం వేయమ్మా. అంతా అనిపించుకున్నాము. వేసుకోవాలి సరిపడా సాల్ట్. ఇంకొకటి ఇంకో చెంచా వెయ్యి. మా బిడ్డ చాలా తొందర ఎక్కువ. ఆకు తర్వాత టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకుందాం. ధనియాలు కొంచెం ఇట్లా మెదుపుకొని వేయించిన ధనియాలు వేయించి చల్లారబెట్టిన తర్వాత ఇట్లా మెదుపుకుంటే ఇట్లా అంతా విడిపోతుంది కదా. పొడిగా ఇట్లా విడిపోతుంది. అప్పుడు మంచిగా వేసుకుంటే పంటి కింద మంచిగా వస్తుంది అన్నమాట. దీంట్లో నూనె కాగబెట్టుకొని చల్లారినాక మనం తర్వాత కలుపుకోవాలి. చూసిరా వీడియో చూసి పిల్లలందరూ ఇట్లా అయిపోతారు. మీ ఇంట్లో కూడా ఇట్లా అంటారు పిల్లలు. సమ్మర్ వచ్చింది కదా ఏదో ఒకటి కావాలని అనుకుంటుంది. అందుకోసమే నేను చేసేసి నీళ్ళు పోవాలి. అందుకని ముద్ద ఇట్లా కొంచెం ఇట్లా ముద్దనన్నా రావాలి. ఓకే తీసుకొని వచ్చేసాం అనమాట. ఓకుకే తీసుకొని అప్పుడు శిరీష పని చేస్తుంది. నాకు ఈ ఓకుకి ఏం లేస్తుంది అని చెప్పేసి నేను పెద్ద బిందెనే తీసుకున్నామని చెప్పిన. ఇట్లా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలా? కొంచెం కలుపుకోవాలా? ఇష్టమా అండి అప్పాలు అంటే? ఎంత ఇష్టం. రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పిండి పిసుక్కుంటూనే మనం రౌండ్స్ కూడా వేసుకొని అప్పాల్లాగా ఒత్తేసుకోవచ్చు. చేసేవాళ్ళు ఉంటే హెల్ప్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లనే కలిపేస్తూ మనం రౌండ్స్ వేసేయచ్చు. 2 హ్యాండ్స్ అయితే పెట్టేసిన నేను. ఎందుకంటే నా చేతులు బాగా క్లీన్ ఉన్నాయి కాబట్టి 2 హ్యాండ్స్ పెట్టేసి మంచి ముద్దలాగా కలుపుకున్నా. ఇక మా పూజిత కవర్లు పెట్టుకుతుంది. అయ్యి అడ్డ ఇరగొట్టి పూజిత పడ్డట్లుంటుంది. శ్రీమంతం కొండవు వాళ్ళని. మా అమ్మాయి అయింది. మా అమ్మ ననుడేనా అనే నీకు పని ఏదో ఒకటి అంటా ఉన్నావు. ఆమెని వచ్చినప్పటి నుంచి తిడతా ఉంది పాపం. మా అమ్మ అలుగుతున్నావు అమ్మ నువ్వు ఏమన్నా? అలగకుమా బెదరకుమా. ఇక ఈ గిలాస్ అప్పాల గిలాస్ అనమాట. అప్పాలు చేసుకున్నప్పుడల్లా ఇట్లనే అంట. మా పూజిత చూసిన ఎంత మంచిగా చేస్తుందో ఓపికగా. గంత నూనె పెట్టింది చూడు దానికి ఆ కవర్కి. జిన్ను హాలిడేస్ వర్క్ బాగుంది కదా. ఇవన్నీ ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకొని క్లోజ్ చేసేసి గ్లాస్తో నొత్తాను. బిస్కెట్ల లాగా వస్తాయా అప్పాలు? అంత పెద్దగా ఎందుకు పూజిత? జస్ట్ ప్రెస్ చెయ్యి.
అంత పెద్దగా అయితే అప్పుడు మాది చూడు ఎట్లనేమో అట్లా షేపు రౌండ్గా చిన్నగా కొంచెం వస్తే మంచి తినబుద్ధి అవుతుంది. వావ్ సూపర్. మంచిగా మెల్ల తీసుకురా అని చెప్పేసిస్తున్నాను. మీరు మంచిగా వేయరి ఓ అమ్మా, నువ్వు పని మంచిగా చేస్తేనే పైసలు ఇస్తాం, లేకపోతే నీకు పైసలు ఇవ్వం, నీ ఇష్టం. కేక్ బాగుంది కదా, నైట్ ఆల్మండ్ కేక్ నచ్చిందా? తినేసినాం, అయిపోయినాయి. నూనె అయితే పెట్టేసిన కడాయి పొయ్యి మీద. సో ఇవి రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తున్నా చూద్దాం పదండి. ఏమైంది? చేయం తెరగైందా? ఎందుకు రౌండ్స్ చేసి చేసియా? ఎలర్జీయా? లే చేపుది కాకపోతే లో తల్లి అన్న ఏదో కూడా చెప్తా ఉంటుందా ఆమె. అయ్యా అన్నం తిందామనుకుంటున్నావేంది? అది కరేపాకంతా ఏరుతున్నావు, మేము వేసింది ఎందుకు? పోవద్దే పిచ్చక్క. పట్టావా? పాపం పని చేసి చేసి అలసిపోతుంది. శిరీష స్నాక్స్ బిస్కెట్స్ తీసుకో. ఏ ఒకటి తీసుకో, సిగ్గుపడుతున్నావు. ఆగో అట్లా అనొద్దన్న. చందమామ బిస్కెట్. అమ్మా ఏ ఫస్ట్ తినే పూజిత టేక్ 1 బిస్కెట్ తిను. పూజిత అలసిపోతున్నావు. పూజిత నువ్వు నేను కూడా తింటున్నా. ఏం తినవా నువ్వు? ఏం తినవా? అలాంటివి తినను. ఇలాంటి బిస్కెట్లు తినకపోవడం కూడా ఉంటుందా? ఉంటుంది. ఇవైతే అయినాయి. అయినాక ఇట్లా తీసుకోవాలి. ఏంటి జున్ను అరుస్తా ఉన్నావు? ఈ పిల్లలతోటి మాత్రము ఈ పిండి వంటలు చేయలేము రా బాబు. మెయిన్గా మా పిల్లలతోటి మాత్రం ఇట్లా తీసి ఇట్లా వేయాలి. ఫస్ట్ మా అమ్మకి ఇస్తున్నట్లా తినమ్మట. గారెలైతే తింటావు, మిర్చిలైతే తింటావు. మీ ఆయనకు కొన్ని మెత్తగా చేసుకో. సూపరా? ఏం చేస్తున్నామా? మా మామయ్య పొలం కాడికి కరేపాకు తెచ్చిండు. ఏమో అమ్మ వస్తుంది తెచ్చినప్పుడు చేస్తాం. 12కి స్టార్ట్ చేసినాము, 2 అవుతుంది. 2 వరకు అయిపోయినాయి. కొన్ని మా తాత కోసము మెత్తగా వేద్దామని చూస్తున్నాం. అంటే ఇట్లా ఇట్లా చిన్న సైజులో మనం గట్టి ఇట్లా ఒత్తుకుంటే కొంచెం దొడ్డు ఒత్తుకోవాలి. ఒత్తుకుంటే మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో ఫైనల్గా ఇప్పటికైతే అయిపోయినాయి అనమాట. ఇవే మా తాత కోసం చేసినాం. నువ్వు తినవు కదా, మెత్తవి చేసిన నీకోసం. ఒకసారి టేస్ట్ చేయి, ఒకసారి టేస్ట్ చేయి, కొంచెం టేస్ట్ చేయి. ఎట్లున్నాయి? మెత్తగా ఉన్నాయా? బాగా అప్పాలు చేసుకున్నాక అందరం కూర్చొని అన్నం అయితే తిన్నాము. సో ఇవాళ కర్రీ అయితే పుంటికూర చికెన్ వండినా అనమాట. సో ఎట్లుందో ఏందో అనేసి టాపిక్ మాట్లాడుకుంటూ తింటున్నాం అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ముందు వ్లాగ్స్ అయితే మస్తు పెడుతున్నాం. మా పిల్లలు బాగా అరుస్తున్నారు. సో అందుకే ఎడిటింగ్కి చాలా ప్రాబ్లం అవుతుంది. థ్యాంక్ యూ.